అందరికీ నమస్కారం. ఒక మహిళ జీవితంలో విజయం సాధించాలంటే ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాలి. అడుగడుగునా కష్టాలను దాటుకుంటూ ముందుకు సాగితే కానీ విజయం సాధించలేరు. మధ్యప్రదేశ్కి చెందిన ఓ మహిళ ఇలాంటి కష్టాలనే ఎదుర్కొని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించి సివిల్ స్పైన్ టార్గెట్ పెట్టి ఏకంగా ఐఏఎస్ ఉద్యోగం కొట్టింది. మాది మధ్యప్రదేశ్లోని మండీ గ్రామం. ఆదివాసి కుటుంబం. అమ్మా నాన్నలకు మేం ఏడుగురం. నేను మూడో సంతానం. బీడీ ఆకులు ఏరుతూ కూలీ చేసుకుంటూ పొట్ట పోషించుకునే వాళ్ళం. ఒక పూట జావా జత యూనిఫామ్ కోసం పాఠశాలలో చేర్చారు. ఉద్దేశం ఏదైనా కష్టపడి చదివి 10 పాస్ అయ్యా. మా ఊళ్ళో 10 పూర్తి చేసిన మొదటి అమ్మాయినని చాలా సంతోషించా. నాకొచ్చే రూపాయల స్కాలర్షిప్ డబ్బులతో నా ఎడ్యుకేషన్ కొనసాగించాను. నా చదువు అవగానే నా పెళ్లి చేశారు. మా అత్త వాళ్ళ ఇంట్లో నరకం చూసా. నాకన్నా మా వారు 11 ఏండ్లు పెద్దవాడు. పెళ్లి చూపుల్లోనే అతని దురుసుతనం బయటపడింది. నాకు ఈ పెళ్లి వద్దని చెబితే పెద్దింటి సంబంధమని నోరు నొక్కేశారు. అత్తింట్లో పరిస్థితి మరీ దారుణం. వాళ్ళకి కావలసింది కోడలు కాదు, పనమ్మాయి. అందరూ తిన్న తర్వాతే నేను తినాలి. ఒకవేళ ఏమి మిగలకపోతే మళ్ళీ వండకూడదు, నలుగురిలోకి రాకూడదు, తల మీద చెంగు తీయకూడదు, నవ్వకూడదు, టీవీ చూడకూడదు. ఎదురు తిరిగితే రక్తం కారేలా కొట్టేవాడు నా భర్త. ఆత్మహత్య చేసుకుందామనుకున్నా మా అత్త వాళ్ళ ఇంట్లో. నవ్వడం ఎప్పుడో మర్చిపోయా. ఆత్మహత్య చేసుకుందామనుకునే సమయానికి నేను గర్భవతిని అని తెలిసింది. అలాంటి సమయంలో కూడా సరిగ్గా తిండి పెట్టేవారు కాదు. దాంతో ఆకలికి తట్టుకోలేక 4 రొట్టెలు దొంగలించి లోదుస్తుల్లో దాచుకుని రహస్యంగా స్నానాల గదిలో తినేదాన్ని. ఇవన్నీ అమ్మకు చెబితే ఒక బిడ్డ పుడితే అంతా సర్దుకుంటుందిలే అంది. 2 పుట్టారు, యజుష్, అధర్వ్. పరిస్థితిలో ఏ మార్పు రాలేదు. ఈ కష్టాలతో విసిగిపోయి ఉరిపోసుకోవడానికి సిద్ధమయ్యా. చీర ఫ్యాన్కు బిగించా. మెడకు చుట్టుకునేటప్పుడు అనుకోకుండా నా చూపు కిటికీ వైపు పడింది. అక్కడ మా అత్తగారు నేను చేసేదంతా కన్నార్పకుండా చూస్తుందే తప్ప ఆపలేదు. కనీసం ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగే ప్రయత్నం కూడా చేయలేదు. ఛీ, ఇలాంటి వాళ్ళ కోసమా నేను చావాలనుకుంటుంది? అయినా నేను పోయాక పిల్లల పరిస్థితి ఏంటి అన్న ఆలోచన వచ్చింది. పిల్లల కోసమైనా బతకాలి. బయటకెళ్ళి పాచి పని చేసుకునైనా నా బిడ్డల్ని సాగుతా తప్ప ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని నిశ్చయించుకున్నా. ఇల్లొదిలి వచ్చినా. నా కాళ్ళపై నేను నిలబడినా నా భర్త వేధింపులు తగ్గలేదు. ఎక్కడుంటే అక్కడకు వచ్చి కొట్టేవాడు. ఆఖరికి పోలీసులకు ఫిర్యాదు చేసి అతని నుంచి విడాకులు తీసుకున్నా. నాకు నచ్చిన హర్షని 2వ వివాహం చేసుకున్నా. 2000 రూపాయలతో ఇంట్లోంచి బయటకు వచ్చాను. ఓ బ్యూటీ పార్లర్లో సహాయకురాలిగా చేరా. చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పడం, ఇంట్లో వంట పనులు చేయడం, ఇలా దొరికిన పనుల్లా చేశా. ఇవన్నీ చేస్తూనే BA పరీక్షలు రాసా. MBA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశా. యూనివర్సిటీ ఫస్ట్. కొన్ని రోజులకి అమ్మ సాయం కూడా తోడైంది. చిన్న ఉద్యోగం వస్తే చాలనుకుని దినపత్రికలు తిరిగేస్తుంటే UPSC నోటిఫికేషన్ కనిపించింది. అందులో నాకు మొదట కనిపించింది మంచి జీతమే. ఎంత కష్టమైనా సాధించాలని గట్టిగా అనుకున్నా. రేయింబవళ్ళు చదివి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించా. 24 ఏళ్లకి చీఫ్ మున్సిపల్ ఆఫీసర్నయ్యా. ఒక మంచి IAS అధికారినిగా గుర్తింపు తెచ్చుకున్నా. ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని గ్వాలియర్, చంబల్కి అర్బన్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్గా హోదాలో ఉన్నా. ఇది నా ప్రస్తుత జీవితం. ఇంతకీ ఈమె పేరేంటో తెలుసా? సవితా ప్రధాన్, IAS ఆఫీసర్. మీరు ఏ యూట్యూబ్లోనైనా లేదా గూగుల్లోనైనా సెర్చ్ చేస్తే ఈమె గురించి డీటెయిల్గా వస్తుంది. ఇంతటితో ఈ సక్సెస్ స్టోరీ పూర్తయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.